టీ20 వరల్డ్ కప్ లో ఇటలీ ఆటగాడు క్రిషన్ కలుగుమగే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇటలీ తరఫున మెరుగైన ప్రదర్శనతో కట్టిబడేశాడు. నేపాల్పై విజయంలో కీలకంగా నిలిచాడు. 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. అయితే క్రిషన్ కలుగుమగే సక్సెస్ వెనుక పెద్ద కథే ఉంది. ఈ కుర్ర క్రికెటర్ది శ్రీలంకలోనే అండర్-13, అండర్-15 స్థాయి క్రికెట్ లో బరిలోకి దిగాడు. కానీ 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే క్రికెట్ అంటే క్రిషన్ కలుగుమగేకు ఎంతో ప్రాణం. కానీ శ్రీలంకను విడిచి క్రికెట్ కు ఆదరణ ఉండని దేశానికి వెళ్తున్నందుకు చాలా బాధపడ్డాడు. అయినా క్రికెట్ ను వదలకూడదనుకున్నాడు. బతుకు తెరువు కోసం పిజ్జా షాప్ లో చేరాడు. వారంలో 6 రోజులు రెస్టారెంట్ లోనే పనిచేసేవాడు. ఆదివారం మాత్రం ఆటపై ఫోకస్ చేసేవాడు. పిజ్జా షాప్ లో పిజ్జా చెఫ్ గా పనిచేయడం వల్ల వచ్చిన డబ్బుతోనే క్రికెటర్ కావాలన్న డ్రీమ్ ను నెరవేర్చుకునేందుకు కష్టపడ్డాడు. క్రికెట్ ట్రైనింగ్ కోసం లోకా నుంచి రోమ్ కు దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఆట కోసం రెస్టారెంట్ లో ఉద్యోగాన్ని కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ తన టార్గెట్ ను మర్చిపోలేదు. పట్టుదలతో ఆటలోనే తేల్చుకోవాలనుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. ఇటలీ ఏ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే గాయాలు ఇబ్బంది పెట్టాయి. దీంతో తన ఆట ముగిసిపోతుందేమోనని భయపడ్డాడు. బౌలింగ్ శైలిని మార్చుకున్నాడు. లెగ్ స్పిన్నర్ గా మారిపోయాడు. ఇటలీ జట్టు తరఫున ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే మెగా ఈవెంట్ కు ప్రిపేర్ అయ్యేందుకు పిజ్జా షాపు ఉద్యోగాన్ని కొన్ని నెలల క్రితమే వదిలేశాడు. క్రిషన్ కలుగుమగే కష్టానికి ఫలితమైతే దక్కింది. నేపాల్ తో పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. పిజ్జా బాయ్ నుంచి క్రికెటర్ గా మారి శభాష్ అనిపించుకుంటున్నాడు. కెనడా పేసర్ డైలన్ హెయిలేగర్ కూడా కష్టాలు పడి టీ20 వరల్డ్ కప్ కు వచ్చిన ఆటగాడే. క్రికెట్ పై ఆసక్తి ఉన్నా చిన్నప్పుడు కనీసం క్రికెట్ కిట్ కొనుక్కునే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఎలాగైనా క్రికెటర్ కావాలనుకున్నాడు. క్రికెట్ పరికరాలను కుట్టే పనితో ఖర్చుల కోసం సంపాదించుకునేవాడు. ఇప్పుడు కెనడాకు కీలక పేసర్గా ఎదిగాడు. తను పడిన కష్టాలు ఇతరులకు రాకూడదని సొంత ఊళ్ళోని పిల్లలకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నాడు. పాకిస్తాన్ జట్లో షాజ్ బౌలింగ్ యాక్షన్ తో ప్రత్యేకంగా నిలుస్తున్న ఉస్మాన్ తారిక్ కూడా ఒకప్పుడు క్రికెట్ ను వదిలేశాడు. దుబాయ్ లో సేల్స్ మెన్ గా పనిచేశాడు. కానీ మహేంద్ర సింగ్ ధోని మూవీ ది అన్టోల్డ్ స్టోరీని చూశాక మనసు మార్చుకున్నాడు. ధోని సినిమా నుంచి స్ఫూర్తి పొంది మళ్లీ క్రికెటర్ గా అవతారమెత్తాడు. గతేడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటాడు. జాతీయ జట్టు నుంచి పిలుపందుకున్నాడు. బంతిని వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా ఉండే యాక్షన్ తో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనే సెన్సేషన్ గా నిలుస్తున్నాడు. అమెరికా తరఫున ఆడుతున్న షాడ్లీవాన్ షాక్విక్ కూడా ఈసారి స్పెషల్ అట్రాక్షనే. అసలు ఈ షాడ్లీవాన్ షాక్విక్ ది సౌత్ ఆఫ్రికాలోనే 15 ఏళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. వందలాది వికెట్లు తీశాడు. అయినా అవకాశాలు రాలేదు. అమెరికాకు వెళ్లి మళ్లీ కెరీర్ ను మొదలుపెట్టాడు. స్థానిక లీగ్స్ లో ఆడుతూనే కోచింగ్ ఇచ్చాడు. అమెరికా పౌరసత్వం కోసం 3 ఏళ్ల పాటు వేచి చూశాడు. 30 సంవత్సరాల వయసులో అమెరికా తరఫున ఇప్పుడు నిరూపించుకుంటున్నాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సామ్రా సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో టాక్ ఆఫ్ ది క్రికెట్ అయ్యాడు. భారత సంతతికి చెందిన ఈ కెనడా కుర్రాడు న్యూజిలాండ్ పై సెంచరీ బాదాడు. టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. 19 సంవత్సరాల 141 రోజుల వయసులోనే సెంచరీ సాధించాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్ లో 58 బంతుల్లో సెంచరీ కొట్టాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొని 110 పరుగులు పూర్తి చేశాడు. ఏకంగా 11 ఫోర్లు 6 సిక్సర్లతో అలరించాడు. టీ20 వరల్డ్ కప్ లో అసోసియేట్ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగాను చరిత్ర సృష్టించాడు. ఈ కుర్రాడి పేరు వెనక కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. యువరాజ్ సామ్రా తండ్రి బల్జిత్ సామ్రాకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంటే అభిమానం. అందుకే సీనియర్ యువరాజ్ పేరును తన కొడుక్కి బల్జిత్ పెట్టుకున్నాడు. అందుకే సిక్సర్ల సింగ్ పేరును పెట్టుకున్నందుకు ఈ కుర్రాడు కూడా రెచ్చిపోయి ఆడుతున్నాడు. హార్డ్ హిట్టింగ్ కే చిరునామాగా నిలుస్తున్నాడు. 2025 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ మెరుపులతో కెనడాకు స్టార్ అయిపోయాడు. మొత్తంగా ఈసారి పసికోనలుగా బరిలోకి దిగిన జట్లే కాదు, పెద్దగా పేరులేని ఆటగాళ్లు కూడా టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపిస్తున్నారు. కష్టపడితే మిరాకిల్స్ చేయొచ్చని చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.